హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ చాప్టర్ ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మృదు ఈజ్ ఎ యంగ్ గర్ల్ గ్రోయింగ్ అప్ ఇన్ మెడ్రాస్, నౌ కాల్డ్ చెన్నై, విత్ తాపి హర్ గ్రాండ్ మదర్ అండ్ తాత హర్ గ్రాండ్ ఫాదర్. సో ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే మృదు అనే ఒక అమ్మాయి, చిన్న పాప. తను మద్రాస్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు చెన్నై అని పిలుస్తూ ఉన్నాం కదా, ఒకప్పుడు మెడ్రాస్ అని పిలిచేటోళ్ళు. అక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్తో పాటుగా ఉంటుంది. తమిళ్లో తాపి అంటే గ్రాండ్ మదర్ అని, తాత అంటే గ్రాండ్ ఫాదర్ అని అర్థం. వన్ ఆఫ్టర్నూన్ తాపి టేక్స్ హర్ టు హర్ ఆంట్ రుక్మణీస్ హౌస్ టు మీట్ హర్ కజిన్స్ లల్లి, రవి అండ్ మీనా. సో ఓ రోజు ఏం చేస్తుందంటే వాళ్ళ గ్రాండ్ మదర్ తాపి ఈమెని మృదుని తీసుకెళ్తుంది వాళ్ళ ఆంటీ రుక్మణి వాళ్ళ ఇంటికి. ఆ రుక్మణికి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కజిన్స్ అవుతారు మృదుకి. వాళ్ళు ఆ పిల్లలు ఎవరంటే లల్లి, రవి అండ్ మీనా. వాళ్ళ ముగ్గురిని, వాళ్ళ కజిన్స్ని కలవడానికి మృదుని గ్రాండ్ మదర్ తీసుకెళ్తారనమాట. అక్కడ ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది ఈ పాఠం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏ స్మైలింగ్ రుక్మణి త్రూ ఓపెన్ ద డోర్. సో వీళ్ళు పోయినారు కదా వాళ్ళ ఇంటికి, తలుపు తట్టారు. సో వాళ్ళు ఆమె ఓపెన్ చేసింది అనమాట, నవ్వుతూ. రుక్మణి ఓపెన్ చేసింది నవ్వుకుంటూ డోర్ని. రవి అండ్ మీనా రష్డ్ అవుట్. రవి, మీనా కూడా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వస్తారు కదా కొంచెం హ్యాపీగా, అట్లా. అండ్ రవి పుల్ మృదు ఇన్ టు ద హౌస్. రవి కూడా చేయబట్టుకొని ఆమెని లాక్కుంటూ పోయినాడు లోపలికి. వెయిట్, లెట్ మీ టేక్ ఆఫ్ మై స్లిప్పర్స్ ప్రొటెస్టెడ్ మృదు. మృదు అనిందనమాట, ఉండు కాసేపు నా చెప్పులు విప్పేయనని. ఇంకా చెప్పులు కూడా విప్పలే, అప్పుడే లాక్కుంటూ పోతా ఉన్నాడు. సో ఆమె చెప్పింది మృదు, ఉండు, వెయిట్, లెట్ మీ టేక్ ఆఫ్ మై స్లిప్పర్స్. టేక్ ఆఫ్ అంటే రిమూవ్ అని అర్థం. షీ సెట్ దెమ్ అవుట్ నీట్లీ నియర్ ఎ పెయిర్ ఆఫ్ లార్జ్ బ్లాక్ వన్స్. సో చెప్పులు విప్పింది, పక్కనే పెట్టిందనమాట, నీట్గా అరేంజ్ చేసింది. పక్కనే లార్జ్ బ్లాక్ స్లిప్పర్స్ ఆల్రెడీ ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, పెద్దవి నల్లగా ఉన్నాయి చెప్పులు. దాని పక్కనే ఈమె తన చెప్పుల్ని పెట్టింది ఈ అమ్మాయి మృదు. దోస్ వర్ గ్రే యాక్చువల్లీ విత్ డస్ట్. అవి బ్లాక్ కాదంటే యాక్చువల్లీ గ్రే. ఎట్లుందంటే మొత్తం దుమ్ముతో నిండిపోయిన, మొత్తం అంతా డస్ట్ ఉంది ఆ చెప్పులకి. అంటే తన చెప్పులు కాదు, తను ఏ చెప్పులు పక్కనైతే వదిలిందో ఆల్రెడీ అక్కడ చెప్పులు ఉన్నాయన్నమాట అవి. యూ కుడ్ సీ ద క్లియర్ మార్క్ ఆఫ్ ఎవ్రీ టో ఆన్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ఈచ్ స్లిప్పర్. సో అవి ఎట్లున్నాయంటే ఈ కాలి బొటన వేళ్ళు ఉంటాయి కదా, కాలి వేళ్ళు, వాటి యొక్క క్లియర్ మార్క్స్ కనిపిస్తున్నాయంట. ప్రతి ఫింగర్ యొక్క మార్క్ ఆ ఈచ్ స్లిప్పర్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో వాడుతూ ఉన్నారు ఆ చెప్పుల్ని, ఎక్కువ కాలం వాడుతూ ఉంటే ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నీ పడుతూ ఉంటాయి కదా దాని మీద, అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ద మార్క్స్ ఫర్ ద 2 బిగ్ టోస్ వర్ లాంగ్ అండ్ స్క్రానీ. చూస్తే ఈ బిగ్ టోస్ ఉంటాయి కదా, అంటే ఈ కాలి బొటన వేళ్ళు, ఆ మార్క్స్ మాత్రం చాలా లాంగ్గా ఉన్నాయి, పొడవుగా. అండ్ స్క్రానీ అంటే థిన్ అనమాట. సో చాలా థిన్గా కనిపిస్తూ ఉన్నాయి అవి. మృదు డిడెంట్ హ్యావ్ మచ్ టైమ్ టు వండర్ అబౌట్ హూస్ స్లిప్పర్స్ దేవర్. సో ఆమెకు అంత టైం లేదు, ఎవరు ఆ చెప్పులు అని ఆలోచించేంత టైం లేదు ఆ అమ్మాయికి. బికాజ్ రవి డ్రాగ్డ్ హర్ టు ద బ్యాక్ యార్డ్. ఎందుకంటే రవి వెంటనే ఆల్రెడీ లాక్కుంటూ పోతా ఉన్నాడు కదా. సో బ్యాక్ యార్డ్కి, ఇంటికి వెనకాల వైపు ఉంటుంది కదా పెరట్లో, సో ఆ బ్యాక్ యార్డ్కి లాక్కుంటూ పోయినాడు. బిహైండ్ ఎ థిక్ బిటర్ బెర్రీ బుష్. అక్కడ బ్యాక్ యార్డ్లో ఒక బిటర్ బెర్రీ బుష్ ఉందన్నమాట. చేదుగా ఉండే బిటర్ బెర్రీస్ అనమాట. ఆ బెర్రీస్ ఉండే బుష్, అది పొదలన్నీ, ఆ తీగల చెట్లు ఉంటాయి కదా పొదలు, అట్లా ఉన్నాయి. వాటి వెనకాలకి తీసుకుపోయినాడు రవి మృదుని. దేర్ ఇన్సైడ్ ఎ టాన్ ఫుట్బాల్ లైన్డ్ విత్ సాకింగ్ అండ్ ఫిల్డ్ విత్ శాండ్ లే ఏ వెరీ స్మాల్ కిటన్ ల్యాపింగ్ అప్ మిల్క్ ఫ్రమ్ ఎ కోకోనట్ హాఫ్ షెల్. సో అక్కడ దాని కింద ఏంటంటే, దాని లోపల బిటర్ బెర్రీ బుష్ లోపల, ఆ పొదల లోపల ఒక టాన్ ఫుట్బాల్ లైన్ విత్ సాకింగ్. ఈ ఫుట్బాల్ బాల్ ఉంటుంది కదా, అంటే మొత్తం అది పంక్చర్ అయిపోయిన తర్వాత మనం వాడకముందు, అంటే మనం ఆడుకోకుండా వదిలేసి ఉంటాం, మొత్తం అంతా చీలిపోయి ఉంటుంది. దాంతో ఒక చుట్టూ ఉందన్నమాట, దాన్ని మధ్యలో పెట్టేసి దాంట్లో ఇసుకంతా పోసి, ఆ ఇసుకలో ఒక చిన్న పిల్ల ఉంది, స్మాల్ కిటన్. ల్యాపింగ్ అప్ మిల్క్ ఫ్రమ్ ఏ కోకోనట్ హాఫ్ షెల్. ఈ కొబ్బరి చిప్పు ఉంటుంది కదా సగంది, దాంట్లో పాలు పోస్తుంటే ఆ పాలని తాగుతూ ఒక చిన్న పిల్లి ఉందన్నమాట. వీ ఫౌండ్ హిమ్ అవుట్ సైడ్ ద గేట్ దిస్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే గేట్ బయట ఇది మాకు దొరికింది. హీ వాస్ మ్యూవింగ్ అండ్ మూవింగ్ పూర్ థింగ్ సెడ్ మీనా. మీనా చెప్పింది అనమాట, అది మ్యావ్ మ్యావ్ అనుకుంటా ఉంది పాపం, గేట్ బయట ఉంటే పొద్దున్నే మాకు కనిపించింది అని చెప్పింది. ఇట్స్ ఎ సీక్రెట్, ఇదొక సీక్రెట్, అంటే ఆ పిల్లి ఉన్నట్లు ఎవరికీ తెలీదు. అమ్మ సేస్ పాతి విల్ లీవ్ ఫర్ అవర్ పద్దు మామాస్ హౌస్ ఇఫ్ షీ నోస్ వీ హ్యావ్ ఎ క్యాట్. చెప్పిందనమాట,
అది కనుక మన ఇంట్లో ఉందని తెలిసిందనుకో, వీళ్ళ గ్రాండ్ మదర్ ఉంది కదా, ఆమె వదిలేసి అంటే ఈ ఇంట్లో లేకుండా పద్దు మామ వాళ్ళ ఇంటికి, అంటే పద్దు ఇంకో వ్యక్తి ఉంటాడు అనమాట, పద్దు మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పింది. సో ఇంట్లో ఎవరికి తెలియదు ఇది ఉన్నట్లు అని చెప్పింది ఆ అమ్మాయి. ఎవరు? మీనా. సో ఇదనమాట బిటర్ బెర్రీ బుష్. దాని కింద ఒక ఫుట్బాల్, పగిలిపోయిన ఫుట్బాల్ ఉంటుంది కదా, దాంట్లో ఇసుక పోసి ఆ పిల్లని పెట్టినారు. ఈ కోకోనట్ హాఫ్ షెల్లో నుంచి, ఈ కొబ్బరి చిప్పలో నుంచి పాలని తాగుతూ ఉంది. దాన్ని చూపిస్తూ ఉన్నారనమాట ఆ మృదుకి. పీపుల్ ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ అస్ టు బీ కైండ్ టు యానిమల్స్ బట్ వెన్ వీఆర్ దే స్క్రీమ్. ఇంకా చెప్తా ఉన్నారు ప్రజలు ఎప్పుడు, అంటే జనాలు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, యానిమల్స్ పట్ల మనం కైండ్గా ఉండాలా, దయతో ఉండాలా, వాటిని బాగా చూసుకోవాలని చెప్తా ఉంటారు. అదే మనం చూసుకుంటా ఉన్నాం అనుకో, నిజంగానే ఒక యానిమల్ని పట్టుకొని వచ్చి మంచిగా చూసుకుంటా ఉన్నాం అనుకో, గట్టిగా అరుస్తారు మన మీద, ఎందుకు తీసుకొని వచ్చినామని. సో ఈ పిల్లి ఉన్నట్లు వాళ్ళకి తెలీదు. ఇట్స్ అ సీక్రెట్. ఓ డోంట్ బ్రింగ్ ద డర్టీ క్రీచర్ హియర్ సెడ్ రవి అంటారనమాట. రవి చెప్తా ఉన్నాడు, ఓ డోంట్ బ్రింగ్ ద డర్టీ క్రీచర్ హియర్, ఆ డర్టీ యానిమల్స్ని ఇక్కడికి తీసుకురావద్దు అని మనల్నే తిడుతూ ఉంటారు. మళ్ళీ మనకి బాగా చెప్తా ఉంటారు, యానిమల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలా, ప్రేమగా చూసుకోవాలా, వాటికి ఫుడ్ పెట్టాలా, ఇట్లా మంచి మంచి విషయాలని చెప్తా ఉంటారు. మనం నిజంగా చేస్తే పట్టించుకోరు వాళ్ళు అని. డూ యూ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ ఎ లిటిల్ మిల్క్ ఫ్రమ్ ద కిచెన్లో నుంచి కొన్ని పాలు తీసుకురావాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? పాతి సామి విత్ ఎ గ్లాస్ ఇన్ మై హ్యాండ్ జస్ట్ నౌ. సో పాతి అంటే ఇక్కడ గ్రాండ్ మదర్ అనమాట తమిళ్లో. సో ఇప్పుడే నా చేతిలో ఉన్న ఒక గ్లాస్తో చూసింది మా గ్రాండ్ మదరు. ఐ టోల్డ్ హర్ ఐఎమ్ వెరీ హంగ్రీ, నాకు చాలా ఆకలేస్తూ ఉంది, అందుకే పాలు తెచ్చుకున్నా అని చెప్పిన. ఐ వాంట్ టు డ్రింక్ ఇట్, నేను తాగాలనుకున్నాను. బట్ ద వే షీ లుక్డ్ అట్ మీ, ఎట్లా చూసింది తెలుసా నా వైపు, అంటే నా చేతిలో పాలు గ్లాస్ పట్టుకుని ఎక్కడికి వెళ్తా ఉన్నాడు వీడు అని. ఐ హ్యాడ్ టు డ్రింక్ మోస్ట్ ఆఫ్ ఇట్ టు త్రో హర్ ఆఫ్ ద సెంట్. సో ఆమె నుంచి తప్పించుకోవాలని ఉద్దేశంతో ఏం చేసిన, మోస్ట్లీ కొన్ని పాలు తాగినాను అక్కడే, ఎందుకంటే యాక్ట్ చేయాలి కదా. ఈ పాలు తీసుకొని వచ్చి పిల్లికి పోస్తానంటే అసలు పిల్లి ఉందన్న విషయం తెలిసిపోతుంది. సో అది తెలియకూడదు అంటే ఏం చేయాలా, సీక్రెట్గా తీసుకురావాలా. సో అట్లని పాలు తీసుకొని వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తా ఉన్నావు అని డౌట్ కూడా వస్తుంది. సో నా కోసమే, నాకు ఆకలి అవుతా ఉందని చెప్పినట్లుగా కొన్ని పాలు అక్కడే తాగినాను. దెన్ షీ వాంటెడ్ ద టంబ్లర్ బ్యాక్. మళ్ళీ చెప్పిందనమాట, తాగిన తర్వాత గ్లాస్ ఉంటుంది కదా, అది నాకు తీసుకురా అని. అప్పుడు ఇట్లా చెప్పినాడు, పాతి ఐ విల్ వాష్ ఇట్ మై సెల్ఫ్, నువ్వేం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఈ గ్లాస్ నేనే క్లీన్ చేస్తా. వై షుడ్ ఐ పుట్ యూ టు ట్రబుల్, ఐ టోల్డ్ హర్. నీకెందుకు కష్టం చెప్పు, నేను క్లీన్ చేస్తా పో అని చెప్పినాను. I had to run and pour the milk into this coconut shell and then run back and wash the tumbler and put it back before she got really suspicious. సో ఏం చేసినాను, సరే అని చెప్పి గ్రాండ్ మదర్ అట్లా పక్కకు తిరగగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి పాలని కోకోనట్ షెల్లో పోసేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయి దాన్ని క్లీన్ చేసేసి ఎక్కడున్నది అక్కడే పెట్టేసినాను, ఆమెకు అనుమానం రాకముందే అని చెప్తా ఉన్నాడు. నౌ వీ హ్యాడ్ టు థింక్ ఆఫ్ సమ్ అదర్ వే టు ఫీడ్ మహేంద్రన్. సో రోజు ఇట్లా చేయాలంటే కష్టం. సో ఈ మహేంద్రానికి మనం ఫుడ్ పెట్టాలంటే, అంటే పాలు ఇట్లా మంచి ఫుడ్ అరేంజ్ చేయాలంటే వేరే దారి ఏదైనా ఎతకాలా, రోజు ఇట్లా కిచెన్లో నుంచి తీసుకురావడం ఇంపాసిబుల్, దొరికిపోతాము అని. ఇట్లా అంటే దానికి ఆ పాలు ఎట్లా తీసుకొని వచ్చినారు ఈ స్టోరీ అంతా చెప్పినారనమాట రవి. సో ఇక్కడ మహేంద్రన్ అంటే ఎవరు, పిల్ల దాని పేరు మహేంద్రన్. దిస్ లిటిల్ కిటీస్ నేమ్ ఇస్ మహేంద్రన్. మృదు వాజ్ ఇంప్రెస్డ్. మృదు ఇంప్రెస్ అయిందనమాట, మహేంద్రనా, ఈ చిన్న పిల్ల పేరు మహేంద్రనా అని ఇంప్రెస్ అయింది, బాగుంది అని. ఇట్ వాజ్ ఎ రియల్ నేమ్, నాట్ జస్ట్ ఎ క్యూట్ కిటీ క్యాట్ నేమ్. ఇదొక రియల్ నేమ్ అనమాట, మనుషులకి పెట్టే పేరు కదా యాక్చువల్లీ. సో ఇది ఒక పిల్లికి పెట్టే పేర్లు లాంటిది కాదు, అంటే ఇట్లా కొన్ని క్యాట్స్కి పెడతా ఉంటారు కదా క్యూట్గా, అట్లా పేర్లు కాకోకుండా ఒక మనిషి పేరు పెట్టినారు మహేంద్రన్. చాలా బాగుందని ఇంప్రెస్ అయింది ఆమె. యాక్చువల్లీ హిస్ ఫుల్ నేమ్ ఇస్ మహేంద్ర వర్మ పల్లవ పూనై, ఎంపీ పూనై ఫర్ షార్ట్ ఇఫ్ యూ లైక్. సో ఇంకా చెప్తా ఉన్నారు స్టోరీ అంతా. యాక్చువల్లీ దీని పేరు మహేంద్ర వర్మ పల్లవ పూనై, క్యాట్ పేరు. ఎంపీ పూనై షార్ట్కట్లో, నీకు అంత పెద్ద పేరు పలకడం రాకపోతే ఎంపీ పూనై అని షార్ట్కట్గా పిలవచ్చు. హీఈస్ ఎ ఫైన్ బ్రీడ్ ఆఫ్ క్యాట్. ఇది ఒక మంచి జాతికి చెందినటువంటి పిల్లి. జస్ట్ లుక్ అట్ ఇస్ ఫర్, దాని యొక్క బొచ్చు ఉంటుంది కదా, ఫర్ అంటాం, దాని ఆ బొచ్చు వైపు చూడు, ఆ ఫర్ దాని వెంట్రుకలు చూడు, లైక్ ఎ లయన్స్ మేన్. సింహానికి జూలు ఉంటుంది కదా పైన, ఆ మెడ చుట్టూ అంతా మేన్ అంటాం, లయన్స్ మేన్. చూడు సింహం జూలులాగా ఎంత బాగుంది దాని యొక్క ఫర్. అండ్ యు నో వాట్ ద ఎంబ్లమ్ ఆఫ్ ద ఏన్షియంట్ పల్లవ కింగ్స్ వాస్, డోంట్ యూ? హీ లుక్డ్ ఎక్స్పెక్టెంట్లీ అట్ మృదు. చూస్తూ ఉన్నాడు మృదు వైపు. నీకు తెలుసా ఈ ఏన్షియంట్ పల్లవ కింగ్స్ ఉన్నారు కదా రాజులు, పల్లవ రాజుల యొక్క ఎంబ్లం, వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా, వాళ్ళ చిహ్నం తెలీదా నీకు అని మృదు వైపు చూశాడు. మృదు గిగిల్డ్, మృదు నవ్విందనమాట, నాకు ఇట్లా తెలుస్తుందని. అంటే ఇది ఏదో చెప్తా ఉన్నాడు కదా అన్నీ. థింక్ ఐఎమ్ జోకింగ్, అంటే నేనేమైనా జోక్ చేస్తాను అనుకున్నావా? వెల్ జస్ట్ వెయిట్, అయితే నువ్వు వెయిట్ చేయి, ఐ విల్ షో యూ సమ్ టైమ్, నీకు ఏదో రోజు చూపిస్తాను నేను దాన్ని.
ఇట్స్ క్లియర్ యూ డోంట్ నో ఎ థింగ్ అబౌట్ హిస్టరీ. నాకు అర్థమైపోయింది నీకు హిస్టరీ గురించి ఏం తెలియదు, నీకు ఇది కూడా తెలీదా. హ్యావెన్ బీన్ టు మహాబలిపురం, హ్యావ్ యూ, ఎప్పుడు పోలేదా మహాబలిపురంకి, ఎప్పుడైనా పోయినావా నువ్వు అని అడిగినాడు. హీ సెడ్ మిస్టీరియస్లీ. సో అంటే మిస్టీరియస్గా అడిగినాడు పోయినావా లేదా అన్నట్లుగా. వెల్ వెన్ అవర్ క్లాస్ వెంట్ టు మహాబలిపురం ఐ సా ఎ స్టాచ్యూ ఆఫ్ హిస్ తాతాస్ 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 ఎట్సెట్రా ఎట్సెట్రా. ఫ్యాక్ట్ ఈజ్ మహేంద్రన్ హియర్ ఈజ్ డిసెండెడ్ ఫ్రమ్ దట్ వెరీ సేమ్ ఏన్షియంట్ క్యాట్. ఇంకా స్టోరీ ఏదో అల్లుతూ ఉన్నాడు అనమాట. మేము మా క్లాస్ వాళ్ళతో అందరితో పాటు టూర్కి వెళ్ళినప్పుడు మహాబలిపురంకి నేను అక్కడ ఒక విగ్రహం చూసినాను. ఎవరిదంటే ఈ ఎంపీ పూణే ఉంది కదా, వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి పిల్ల మహేంద్రన్ వాళ్ళ తాత, అంటే వాళ్ళ తాత ఎట్సెట్రా ఎట్సెట్రా ఇట్లా తాతలు అంతా వాళ్ళ తాతల యొక్క వాళ్ళ తాత ఉంటాడు కదా, అంటే చివరికి పెద్ద తాత, ఆయన విగ్రహం చూసినాను నేను అక్కడ. వెరీ సేమ్ ఏన్షియంట్ క్యాట్ అక్కడ ఉంది ఆ పిల్లి. ఏ క్లోజ్ రిలేటివ్ సైంటిఫికలీ స్పీకింగ్ ఆఫ్ నన్ అదర్ దాన్ ద లయన్. అది క్లోజ్ రిలేటివ్ అనమాట ఈ పిల్లి జాతికి, అంటే ఈ పిల్లికి సంబంధించిన దగ్గర బంధువు. ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే లయన్, అదొక లయన్. ద పల్లవ లయన్, పల్లవ కింగ్స్ యొక్క ఎంబ్లమ్ ఏంటి, లయన్, ఎంబ్లమ్ ఆఫ్ ద పల్లవ డైనాసిటీ. వాళ్ళ రాజ్యానికి సంబంధించి, వాళ్ళ వంశానికి సంబంధించి ఆ పల్లవ రాజవంశం ఉంటుంది కదా, దాని ఎంబ్లమ్ లయన్. రవి వెంట్ ఆన్ వాకింగ్ అరౌండ్ ద బిటబెర్రీ బుష్ వేవింగ్ ఎ ట్విగ్ అప్ అండ్ డౌన్ హిజ్ ఐస్ స్పార్క్లింగ్. సో అటు ఇటు నడుస్తూ స్టోరీ చెప్తా ఉన్నాడు అనమాట, ఈ హిస్టరీ అంతా చెప్తా ఉన్నాడు. అటు ఇటు నడుస్తూ చేతిలో ఒక చిన్న పుల్ల పెట్టుకొని కర్ర ముక్క దాన్ని పట్టుకొని తన కళ్ళు మెరుస్తూ ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ స్టోరీ చెప్తా ఉన్నాడు. దిస్ క్యాట్ ఈజ్ అ డిసెండెంట్ ఆఫ్ నన్ అదర్ దాన్ ద మహాబలిపురం రిషి క్యాట్. నీకు తెలుసా ఇది ఎవరో కాదు, ఇది ఆ మహాబలిపురంలో నేను చూసినాను కదా రిషి క్యాట్, ఆ లయన్, దానికి సంబంధించిన వారసురాలే ఈ క్యాట్. డిసెండెంట్ అంటే వారసులు అనమాట, దాని యొక్క వారసుడే ఈ క్యాట్. అండ్ ఇఫ్ ఐ మే జస్ట్ రిమైండ్ యూ దే వర్షిప్డ్ క్యాట్స్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్. సో నీకు ఇది కూడా గుర్తు చేస్తాను, నీకు తెలుసా ఏన్షియంట్ ఈజిప్ట్లో పిల్లుల్ని వాళ్ళు పూజించేటోళ్ళు, పిల్లుల్ని చాలా బాగా చూసుకునేటోళ్ళు అని. హౌ హీ లవ్ ద సౌండ్ ఆఫ్ హిజ్ ఓన్ వాయిస్. సో రవి చెప్తా ఉంటే తన గురించి, అంటే తను చెప్పేదాన్ని ఎంత ఎగ్జైటింగ్గా ఎంత బాగా చెప్తా ఉన్నాడు ఆ స్టోరీని అని. మీనా అండ్ మృదు ఎక్స్చేంజ్ లుక్స్, ఒకరి వైపు ఒకరు చూసుకుంటా ఉన్నారు. ఇంత పెద్ద స్టోరీ చెప్తా ఉన్నాడు ఈ పిల్ల గురించి చెప్పాలంటే అని. వాట్ డస్ దట్ హ్యావ్ టు డూ విత్ ఎనీథింగ్ మృదు డిమాండెడ్. మృదు అడిగింది. అయితే ఓకే అదంతా విని నేనేం చేయాలా, అంటే ఈజిప్ట్లో క్యాట్స్ని వర్షిప్ చేస్తున్నావు అన్నా, ఓకే ఇప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం అని అడిగింది. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ క్యాట్ ఈస్ డిసెండెడ్. నీకు చెప్తా ఉన్నాను కదా ఈ పిల్లి దాని యొక్క వారసులే. ఫ్రమ్ ద ఈజిప్షియన్ క్యాట్ గాడ్. ఈజిప్ట్లో పిల్లి దేవుడు ఉన్నాడు కదా క్యాట్ గాడ్. నో గాడెస్, దేవుడు కాదు దేవత. బాస్టెట్, యా దట్స్ ఇట్, దాని పేరు చెప్తా ఉన్నాడు అనమాట, బాస్టెట్, యా దట్స్ ఇట్ అని. సో అయితే ఇంతసేపు ఏం చెప్పినాడు, ఆ పిల్ల మహాబలిపురంలో ఉండే ఆ సింహం ఉంది కదా దాని యొక్క వారసులు అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, ఈజిప్షియన్ క్యాట్ గాడ్ ఉన్నాడు కదా దాని నుంచి డిసెండెంట్ అని చెప్తా ఉన్నాడు. వీళ్ళు అడిగినారు సో అయితే అని. వెల్ వన్ ఆఫ్ ద డిసెండెంట్స్ ఆఫ్ దట్ క్యాట్ గాడెస్ వాజ్ ఎ స్టో అవే ఇన్ వన్ ఆఫ్ ద పల్లవాస్ షిప్స్. ఇంకా మళ్ళీ స్టోరీ అనమాట. ఆ క్యాట్ గాడెస్ ఉంది కదా ఈజిప్షియన్ క్యాట్ గాడు, అందులో నుంచి వన్ ఆఫ్ ద డిసెండెంట్స్ అంటే ఒకనొక వారసులు ఒక పిల్లి వస్తూ ఉంటే పల్లవా షిప్స్లలో. స్టో అవే అంటే సమ్మన్ హూ హైడ్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఇన్ ఎ షిప్ ఆర్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ టు ట్రావెల్ అన్నోటిస్డ్. తెలియకోకుండా దొంగతనంగా పిల్లిని తీసుకొని వస్తూ ఉంటే ఈ పల్లవా షిప్స్లలో. అండ్ హిస్ డిసెండెంట్ వాజ్ ద మహాబలిపురం రిషి క్యాట్. అక్కడ నుంచి ఈజిప్ట్ నుంచి పట్టుకొని వచ్చినారు కదా ఒక పిల్లిని, దాని యొక్క వారసులు ఆ మహాబలిపురం రిషి క్యాట్ అనమాట. హూస్ డిసెండెంట్ ఈజ్, వాళ్ళ వారసులు ఆ ఈజిప్ట్ నుంచి వచ్చినటువంటి పిల్లి యొక్క వారసులు ఎవరు, మహాబలిపురం రిషి క్యాట్. దాని యొక్క వారసురాలు ఎవరు, రవి ఫ్లోరిస్ట్ ఈస్ ట్విగ్ అట్ మహేంద్ర వైపు చూపించి ఎంపీ పూణే హియర్, ఇదే ఆ పిల్లే దాని యొక్క వారసురాలు. హూప్ ఈక్ హీ ష్రీట్ వెరీ ప్లీజ్డ్ విత్ హిమ్సెల్ఫ్. అమ్మయ్య అన్నట్లుగా అంగ స్టోరీ అంతా చెప్పినాడు అనమాట. మహేంద్రన్ లుక్డ్ అప్ అలామ్డ్. సడన్గా మహేంద్ర అంటే ఆ పిల్లి తలెత్తి చూసింది జాగ్రత్తగా, అంటే ఏదో టెన్షన్ అన్నట్టు అట్లా చూసింది. హీ హ్యాడ్ జస్ట్ బీన్ షార్పనింగ్ హిస్ క్లాస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద కోకోనట్ షెల్. అదేం చేస్తూ ఉందంటే తన యొక్క గోర్లు ఉంటాయి కదా, క్లాస్ అంటాం, అంటే దాని యొక్క గోర్లు, వాటిని ఆ కోకోనట్ షెల్ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటికి షార్ప్ చేసుకుంటూ ఉందన్నమాట, వాటికి రుద్దుకుంటూ. బట్ వాస్ దాన్ రవీస్ ఆఫుల్ హూప్ ఈక్ వాస్ ఎ క్రీచ్ ఫ్రమ్ ద విండో. ఇతను గట్టిగా అరిచినాడు కదా, ఊప్ ఈక్ అని గట్టిగా అరిచినాడు. దానికంటే ఘోరంగా ఒక సౌండ్ వచ్చిందనమాట కిటికీలో నుంచి. క్రీచ్ అని ఒక సౌండ్ వచ్చింది, క్రీక్ అని.
వాట్ ఏ వియర్డ్ సౌండ్, ఎంత స్ట్రేంజ్ సౌండ్ అని. వియర్డ్ అంటే స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ అని. ఎంత విచిత్రమైన సౌండ్ అది, చాలా ఘోరంగా ఉంది. ఇఫ్ మృదు వాజ్ స్టార్టిల్డ్, మృదు అలర్ట్ అయింది అంటే కొంచెం ఉలిక్కిపడింది. ఎంపీ పూణే వాజ్ ఫ్రైటెండ్ అవుట్ ఆఫ్ హిస్ విట్స్, ఈ ఎంపీ పూణే ఆ పిల్లి మాత్రం విపరీతమైన భయం అనమాట, చాలా విపరీతంగా భయపడిపోయింది. హెయిర్ స్టాండింగ్ ఆన్ ఎండ్, దాని యొక్క వెంట్రుకలన్నీ నిక్కబొడ్చుకున్నాయి భయంతో. హీ బౌన్స్డ్ అప్ అండ్ స్కర్రీ టువర్డ్స్ ఎ బ్యాంబూ ట్రే ఆఫ్ రెడ్ చిల్లీస్ దట్ హ్యాడ్ బీన్ సెట్ అవుట్ టు డ్రై. వెంటనే ఒక జంప్ చేసి బౌన్స్ అయ్యి పరిగెత్తుకుంటా, స్కర్రీడ్ అంటే వెరీ ఫాస్ట్లీ ఇంకా పరిగెత్తుకుంటా పోయి ఈ బ్యాంబూ ట్రే ఉంటుంది కదా, దాంట్లో ఈ రెడ్ చిల్లీస్ అన్నిటిని ఆరబెట్టినారనమాట. డ్రై ఎండబెట్టడం కోసం ఆరబెట్టినారు మిరపకాయలన్నిటిని. దాని కిందకు దూరింది. ట్రయింగ్ టు హైడ్ బీనీత్ ఇట్ హీ టిప్డ్ ఎ ఫ్యూ చిల్లీస్ ఓవర్ హిమ్సెల్ఫ్. సో దాని కింద దాక్కోవాలని చెప్పేసి, ఆ బ్యాంబూ ట్రే కింద దాక్కోవాలని చెప్పేసి ఈ పిల్లి ట్రై చేసింది కదా, దాని మీద కొన్ని మిరపకాయలు వచ్చి పడినాయి. మియావ్ హీ హౌల్డ్ మిజరబ్లీ, మొత్తం చాలా బాధగా మండింది అనమాట. ఆ మిరపకాయలు పడిన తర్వాత కొంచెం మండింది. వెంటనే మియావ్ అని పాపం బాధతో అరిచింది ఆ పిల్లి. ద క్రీచింగ్ వెంట్ ఆన్ అండ్ ఆన్, ఆ సౌండ్ మాత్రం ఆగలే. విండోలో నుంచి ఆ క్రీచింగ్ సౌండ్, విచిత్రమైన సౌండ్ వస్తూనే ఉంది. వాట్ ఈస్ దట్ నాయిస్ సెడ్ మృదు అడిగింది, ఏంటా నాయిస్ అని. దట్స్ లల్లీ లర్నింగ్ టు ప్లే ద వైలిన్ గ్రంటెడ్ రవి, ఇప్పుడు చెప్పినాడు రవి. అదే లల్లీ వైలిన్ నేర్చుకుంటా ఉంది ఆ సౌండే అని. ఆ వైలిన్ సౌండ్ అంత ఘోరంగా వస్తూ ఉందన్నమాట. షీ విల్ నెవర్ లర్న్ ఎథింగ్, అసలు ఏం నేర్చుకోదు, ఎంత నేర్పించినా అమ్మాయికి రాదు. ద మ్యూజిక్ మాస్టర్ జస్ట్ గోస్ ఆన్ ప్లేయింగ్ లైక్ ఎ ట్రైన్ విజింగ్ ఆన్ అండ్ ఆన్ వైల్ లల్లీస్ ఆల్ ద టైమ్ డీరైలింగ్ గోయింగ్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్. ఆ మ్యూజిక్ మాస్టర్ ఏమో చాలా అద్భుతంగా ఒక ట్రైన్ ఈ పట్టాల మీద వెళ్తూ ఉంటుంది కదా, అంత స్మూత్గా ప్లే చేస్తూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఎప్పుడు పట్టాలు తప్పుతూ ఉంటుంది. డీరైలింగ్ అంటే పట్టాలు తప్పుతూ ఉంటుంది. అతనేమో నీట్గా నేర్పిస్తూ ఉంటే ఈ అమ్మాయి ఆ శృతి తప్పుతూ ఉంటుంది అనమాట. మ్యూజిక్ గోయింగ్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్, ఎప్పుడు ఆ శృతి తప్పుతూనే ఉంటుంది, సరిగా వెళ్ళదు. ఆ ట్రైన్ పట్టాలు తప్పినట్లుగానే ఆ అమ్మాయి కూడా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది లల్లి అని. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్. మృదు క్రెప్ట్ అప్ టు ద విండో, సరే చూద్దామని చెప్పేసి పోయి కిటికీలో నుంచి కొంచెం పైకెక్కి తొంగి చూసినారు. లల్లీ వాజ్ సిట్టింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ అవే ఆక్వర్డ్లీ హోల్డింగ్ హర్ వైలిన్ అండ్ బో స్ట్రింగ్, హర్ ఎల్బోస్ జట్టింగ్ అవుట్ అండ్ హర్ ఐస్ గ్లేజ్డ్ విత్ కాన్సన్ట్రేషన్. సో కొద్ది దూరంలో లల్లి కూర్చొనింది విచిత్రంగా. అది వైలిన్ కూడా సరిగా పట్టుకోలేదు. బో స్ట్రింగ్స్, వైలిన్కి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, బో స్ట్రింగ్ తన చేతిలో పట్టుకొనింది. దాన్ని వైలిన్ని సరిగా పట్టుకోలే, ఆక్వర్డ్గా అంటే సరైన విధంగా పట్టుకోలేదు. ఆమె ఎల్బోస్ జట్టింగ్ అవుట్ అనమాట, అంటే తన మోచేతులు ఇట్లా బయటకు వచ్చినట్లుగా పెట్టుకొనింది ప్లే చేస్తా. తన కళ్ళు కాన్సన్ట్రేషన్తో వెలిగిపోతూ ఉన్నాయి. సో కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉంది దానివైపు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, ఆమె ఎదురుగా, లల్లి ఎదురుగా, విత్ మోస్ట్ ఆఫ్ హిస్ బ్యాక్ టు ద విండో, అంటే వీప్ మాత్రమే కనిపిస్తూ ఉంది విండోలో చూస్తూ ఉంటే, వాజ్ ద బోనీ ఫిగర్ ఆఫ్ ద మ్యూజిక్ మాస్టర్. బోనీ ఫిగర్ అంటే కొంచెం బక్కగా ఉంటాడు కదా మనిషి, ఆ మ్యూజిక్ మాస్టర్ కనిపిస్తూ ఉన్నాడు తన బ్యాక్. He had a mostly bald head with a fringe of oiled black hair falling around his ears and an old-fashioned tuft. సో అతను బట్టతలు ఉందన్నమాట, మొత్తం ఆయిల్ అంతా పెట్టినాడు. ఆ వెంట్రుకలన్నీ చెవుల వెనకాల నుంచి ఇట్లా వెనక్కి వచ్చేసినాయి. సో ఓల్డ్ ఫ్యాషన్డ్ టఫ్ట్, చూడడానికి మనిషి పాతకాలపు అది కట్టుకొని ఉంటారు కదా, సో ఓల్డ్ ఫ్యాషన్డ్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు అతను. ఏ గోల్డ్ చైన్ గ్లీమ్డ్ అరౌండ్ హిస్ లెదరీ నెక్. సో తన నెక్లో ఒక బంగారు చైన్, గోల్డ్ చైన్ మెరుస్తా కనిపించింది. అండ్ డైమండ్ రింగ్ గ్లిటర్డ్ ఆన్ హిస్ హ్యాండ్ యాజ్ ఇట్ గ్లైడెడ్ అప్ అండ్ డౌన్ ద స్టెమ్ ఆఫ్ ద వైలిన్. సో వైలిన్లో ముందుకి వెనక్కి ఇట్లా ప్లే చేస్తూ ఉంటాడు కదా, పైకి కిందికి అట్లా ప్లే చేస్తూ ఉంటే తన ఫింగర్కి ఉన్నటువంటి డైమండ్ రింగ్ మెరుస్తూ ఉందన్నమాట, ముందుకి వెనక్కి అతను ప్లే చేస్తూ ఉన్నప్పుడు. A large foot stuck out from beneath his gold bordered vesty edge. సో వెస్టీ అంటే ధోతి అని అర్థం. పంచ కట్టుకొని ఉంటాడు కదా అతను, దాంట్లో నుంచి ఒక పెద్ద కాలు అంటే లార్జ్ ఫుట్, ఆ పాదం బయట పెట్టి ప్లే చేస్తూ ఉన్నాడు కూర్చొని. అండ్ హీ వాజ్ బీటింగ్ టైమ్ ఆన్ ద ఫ్లోర్ విత్ ద స్క్రానీ బిగ్ టో. సో అప్పుడప్పుడు తన టోన్కి తగ్గట్లుగా ఇట్లా పాదాన్ని కింద కొడతా ఉన్నాడు అనమాట. ఏదైనా సాంగ్ ప్లే చేసేటప్పుడు ఇట్లా తాళం కాలుతో ఇట్లా ట్యాప్ చేస్తూ ఉంటారు కదా, అట్లా టైం టు టైం కొడతా ఉన్నాడు తన కాలుతో, ఆ పెద్ద టోతో అనమాట, బటన్ వేల్తో. హీ ప్లేడ్ ఎ ఫ్యూ నోట్స్ అంటే మ్యూజిక్ అనమాట. కొన్ని ట్యూన్స్ ప్లే చేసినాడు. లల్లీ స్టంబుల్డ్ బిహైండ్ హిమ్ ఆన్ హర్ వైలిన్. ఈమె తూలుతూ ఉంది, సరిగా రావట్లే. అతను ప్లే చేసిన తర్వాత ఈమె ట్రై చేస్తూ ఉంది లల్లి, బట్ సరిగా రావట్లేదు అనమాట. విచ్ లుక్ క్వైట్ హెల్ప్లెస్ అండ్ అన్హ్యాపీ ఇన్ హర్ హ్యాండ్స్. చూడడానికి రావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా అన్హ్యాపీగా ఉంది.
వాట్ ఏ డిఫరెన్స్, ఎంత తేడా ఉంది అసలు. ద మ్యూజిక్ మాస్టర్స్ నోట్స్ సీమ్ టు ఫ్లోట్ అప్ అండ్ సెటిల్ పర్ఫెక్ట్లీ ఇంటూ ద ఇన్విజిబుల్ ట్రాక్స్ ఆఫ్ ద మెలడీ. సో ఆ మ్యూజిక్ మాస్టర్ ప్లే చేసేటివేమో ఎంతో సాఫ్ట్గా, ఎంతో మెలోడియస్గా చాలా బాగున్నాయి. ఇట్ వాజ్ లైక్ ద వీల్స్ ఆఫ్ ఎ ట్రైన్ ఫిట్టింగ్ స్మూత్లీ ఇంటూ ద రైల్స్ అండ్ విజింగ్ అలాంగ్. యాజ్ రవి సెడ్, సేమ్ రవి చెప్పినట్లుగానే ఒక ట్రైన్ తన పట్టాల మీద స్మూత్గా వెళ్తూ ఉన్నట్లుగా విజిల్ వేసుకుంటూ సౌండ్ చేసుకుంటూ అంత బాగుంది. మృదు స్టేడ్ అట్ ద హ్యూజ్ బీరింగ్ హ్యాండ్ మూవింగ్ ఎఫర్ట్లెస్లీ ఆఫ్ ద వైలెన్ సిస్టమ్ మేకింగ్ లవ్లీ మ్యూజిక్. సో మృదు చూసిందనమాట ఈ చేయి వైపు, మా మ్యూజిక్ మాస్టర్ యొక్క చేయి వైపు ఎంతో అద్భుతంగా మ్యూజిక్. ఇక్కడ చూడండి ఆ మ్యూజిక్ సింబల్స్ ఉన్నాయి కదా, నోట్స్, అవి చాలా స్మూత్గా లైన్లో పోతూ ఉన్నాయి. అదే ఈ అమ్మాయి ప్లే చేసేటప్పుడు చూడండి అటు ఇటు ఎట్లా పడితే అట్లా పోతూ ఉన్నాయన్నమాట. చూసింది వాటి వైపు. స్క్వాక్, దెర్ వాజ్ లల్లీ డీరేలింగ్ అగైన్. మళ్ళీ సౌండ్ వచ్చింది స్క్వాక్ అని, మళ్ళీ తప్పింది లల్లీ. అమ్మ కేమ్ ఏ వెయిల్ ఫ్రమ్ ద గేట్. అమ్మ ఓ ఎవరో పిలుస్తూ ఉన్నారు గేట్లో నుంచి. అదే టైంలోనే ఒక సౌండ్ వినిపించింది అనమాట. అమ్మ ఓ అమ్మ అని పిలుస్తూ ఉన్నారు. రవి సెండ్ దట్ బెగ్గర్ అవే క్రైడ్ హిస్ మదర్ ఫ్రమ్ ద బ్యాక్ వరండా వేర్ షీ వాస్ చాటింగ్ విత్ తాపి. సో వెనకాల బ్యాక్ వరండాలో వాళ్ళ అమ్మమ్మతో పాటుగా ఆమె రుక్మణి మాట్లాడుతూ ఉంది. ఆమె గట్టిగా అరిచిందనమాట రిప్లై. రవి సెండ్ దట్ బెగ్గర్ అవే, ఆ బెగ్గర్ని అట్నుంచటే పంపించేయి అని చెప్పింది. హీ హాస్ బీన్ కమింగ్ హియర్ ఎవ్రీ డే ఫర్ ద పాస్ట్ వీక్. గత వారంలో ప్రతిరోజు వస్తూ ఉన్నాడంట ఆ బెగ్గర్ ఆ ఇంటికి. అండ్ ఇట్స్ టైమ్ హీ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్. పాతి ఎక్స్ప్లెయిన్ టు తాపి. సో చెప్తా ఉందన్నమాట ఆమె గ్రాండ్ మదర్, ఈ రుక్మణి వాళ్ళ అమ్మమ్మతో అంటే తన మదర్తో చెప్తా ఉంది, గత వారం నుంచి వస్తూనే ఉన్నాడు ఇక్కడికి, ఇంకా ఈ ఇండ్లొద్దు వేరే ఇండ్లు ఎత్తుక్కోమని చెప్పాలా అని అనింది. మృదు అండ్ మీనా ఫాలోడ్ రవి అవుట్. సో రవి పోయినాడు కదా బెగ్గర్కి చెప్పనీకి, అంటే ఇంకా మా ఇంటికి రావద్దు వేరే ఇంట్లో ఎత్తుక్కో అని చెప్పనీకి పోయినాడు. అతని వెనకాలే మృదు మీనా ఇద్దరు పోయినారు. ద బెగ్గర్ వాజ్ ఆల్రెడీ ఇన్ ద గార్డెన్ మేకింగ్ హిమ్సెల్ఫ్ క్వైట్ అట్ హోమ్. సో బెగ్గర్ ఆల్రెడీ లోపలికి వచ్చినాడు గార్డెన్లోకి, కంఫర్టబుల్గా ఉన్నాడు అనమాట. మేకింగ్ హిమ్సెల్ఫ్ క్వైట్ అట్ హోమ్ అంటే ఏదో ఇబ్బంది పడుకోకుండా తనకు తెలిసిన ఇంట్లో ఎలా అయితే ఉంటామో ఆ విధంగా వచ్చినాడు లోపలికి. He had spread his upper cloth under the neem tree and was leaning against its trunk, apparently prepared to take a little snooze while he waited for the alms to appear. సో వచ్చినాడు, తన అప్పర్ క్లాత్ ఉంటుంది కదా పైన ఒక కప్పుకునే గుడ్డ, దాని కింద పరిచినాడు, ఆ వేప చెట్టు కింద పరిచి దానికి ఆనుకున్నాడు అనమాట. కొద్దిసేపు పడుకుందాంలే అని. అంటే వచ్చే ఆల్మ్స్ అంటే ఫుడ్ అనమాట. అడిగింటాడు కదా వీళ్ళని, ఆ బిచ్చం అంటే బెగ్గింగ్ చేస్తూ ఉన్నాడు కదా, తనకి ఫుడ్ పెడితే అది రావడానికి టైం తీసుకుంటుంది కదా, ఆ లోపు కొద్దిసేపు పడుకుందాంలే, లిటిల్ స్నూజ్ అంటే కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకుందామని అనుకున్నాడు. సో తన మీద ఉన్నటువంటి ఆ బట్టని క్లాత్ని పరిచి చెట్టుకి ఆనుకొని పడుకున్నాడు, అంటే కాసేపు కూర్చున్నాడు. గో అవే సెడ్ రవి స్టర్న్లీ. వచ్చి సీరియస్గా చెప్పినాడు అనమాట రవి, గో అవే, ఇక్కడ నుంచి వెళ్ళిపో. మై పాతి సేస్ ఇట్స్ టైమ్ యూ ఫౌండ్ అనదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్. సో మా గ్రాండ్ మదర్ వీళ్ళు చెప్పినారు ఇంట్లో వాళ్ళు, నువ్వు వేరే ఇల్లు ఎత్తుక్కో, ఇంకా ఇక్కడ నీకు పెట్టాము అని. ద బెగ్గర్ ఓపెన్ హిస్ ఐస్ వెరీ వైడ్ అండ్ గేజ్డ్ అట్ ఈచ్ ఆఫ్ ద చిల్డ్రన్ వన్ బై వన్. సో తన కళ్ళు వైడ్గా స్ప్రెడ్ చేసి అంటే ఆశ్చర్యంతో అందరి వైపు చూసినాడు అనమాట, పిల్లల వైపు ఆ బెగ్గర్. ద లేడీస్ ఆఫ్ దిస్ హౌస్ హీ సెడ్. అంటే ఈ ఇంట్లో లేడీసా, ఆ మాట అన్నారా? అట్ లాస్ట్ ఇన్ ఎ వాయిస్ చోక్డ్ విత్ ఫీలింగ్, కొంచెం ఫీలింగ్తో అన్నాడు అనమాట. ద లేడీస్ ఆఫ్ దిస్ హౌస్ ఆర్ వెరీ కైండ్ సోల్స్. ఈ ఇంట్లో ఆడోళ్ళు చాలా మంచి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి లేడీస్. ఐ హ్యావ్ కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్ ఆన్ దేర్ జనరాసిటీ ఫర్ ఎ హోల్ వీక్. గత వారం నుంచి అంటే నా బాడీ నా సోల్ మొత్తం ఇక్కడనే ఉంది, అంటే వీళ్ళ యొక్క దయా హృదయంతో వీళ్ళ యొక్క జనరాసిటీతో నాకు ఫుడ్ పెట్టినారు వీళ్ళు. ఐ కెనాట్ బిలీవ్ దట్ దే వుడ్ టర్న్ మీ అవే. సో వాళ్ళు ఆ మాట అన్నారు, నన్ను ఇంక ఇంట్లోకి రావద్దు, నువ్వు వేరే ఇంటికి వేరే ఇల్లు ఎత్తుక్కో అని వాళ్ళు అన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఆ బెగ్గర్. ఎందుకంటే ఆ వారం రోజులు వాళ్ళు మంచిగా చూసుకున్నారు తనని. హీ రైజ్డ్ హిస్ వాయిస్. సో కొద్దిగా సౌండ్ చేసి మళ్ళా అమ్మ ఓ సెడ్ హిస్ వైల్ మైట్ బీ బట్ ఇట్ సర్టన్లీ వాజన్ ఫీబుల్. సో కొంచెం గట్టిగా పిలిచినాడు అనమాట. ఈసారి వీక్గా ఏం రాలేదు ఆ సౌండ్, కొంచెం స్ట్రాంగ్గా పిలిచినాడు. ఎందుకంటే తను పిలిచేది వాళ్ళకి తెలియదేమో, వీళ్ళు వచ్చి అబద్ధం చెప్తున్నారేమో అని అనుకున్నాడు అనమాట. ఇట్ బిగాన్ ఇన్ ఎ డీప్ స్ట్రాంగ్ రంబుల్ సమ్వేర్ ఇన్ హిస్ విదర్డ్ బెల్లీ అండ్ కేమ్ బూమింగ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ విత్ ఇట్స్ ఫ్యూ రిమైనింగ్ టీత్ స్టెయిన్ బ్రౌన్ విత్ బెటల్ షూయింగ్. సో అతను ఆ అరిచినటువంటి అరుపు ఎక్కడో ఆకలి కడుపులో నుంచి అనమాట. విదర్డ్ బెల్లీ అంటే ఎండిపోయిన కడుపులో నుంచి మొత్తం డొక్కలన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, ఎముకలన్నీ సరిగా తినక. సో అతని కడుపులో నుంచి ఎక్కడికో బయటకు వచ్చి అంటే ఆ మౌత్లో నుంచి కొన్ని పళ్ళు మిగిలినటువంటి టీత్ అంటే కొన్ని ఊడిపోయి ఉంటాయి,
అది కూడా బ్రౌన్గా మారిపోయినాయి అనమాట. ఈ ఆకు వేసుకుంటూ ఉంటారు కదా, బెటల్ చూయింగ్, ఆకు ఒక్క నములుతూ బ్రౌన్గా మారిపోయిన మిగిలిన కొన్ని పళ్ళల్లో నుంచి ఆ సౌండ్ బయటకు వచ్చిందనమాట, అమ్మ ఓ అమ్మ అని. రవి టెల్ హిమ్ దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ద కిచెన్ కాల్డ్ రుక్మణి. ఇంకా రుక్మణి లోపల నుంచి చెప్తుంది, రవి అతనికి చెప్పు కిచెన్లో ఏం మిగలలేదు అని. అండ్ ఈజ్ నాట్ కమ్ అగైన్, ఇంకోసారి రావద్దని చెప్పు. టెల్ హిమ్ దట్, ఆ విషయం చెప్పి ఇంకోసారి రావద్దని. షీ సౌండెడ్ ఫెడ్ అప్, అంటే ఇంకా టయర్డ్ అండ్ అన్హ్యాపీ, కొంచెం విసుగుతో చెప్పిందనమాట, ఇంకా రావద్దని చెప్పు అని. రవి డిడెంట్ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆల్ టు ద బెగ్గర్. సో ఇదంతా రవి బెగ్గర్కి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తను గట్టిగా చెప్పింది కదా, బెగ్గర్ కూడా అక్కడే ఉన్నాడు, వినిపించింది ఇదంతా, ఇంకోసారి రావద్దు అని. వాట్ ఈస్ మదర్ సెడ్ హ్యాడ్ బీన్ ఈజీ ఫర్ దెమ్ ఆల్ టు హియర్ దేర్ అండర్ ద నీమ్ ట్రీ. సో ఆ చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ రుక్కుమని వాళ్ళ మదర్ చెప్పినటువంటి మాటలు వినిపించినాయి. ద బెగ్గర్ శాటప్ అండ్ సైడ్. సో బెగ్గర్ ఏం చేసినాడు, కూర్చున్నాడు కదా, లేచి అమ్మయ్య అన్నట్లుగా, అంటే లేచినాడు, కొంచెం ఊపిరి తీసుకుంటా ఉన్నాడు, అయ్యో అన్న విధంగా, కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. ఐల్ గో హీ సెడ్ వెరీలీ, అంటే చాలా అలసిపోయినాడు మనిషి, చెప్తా ఉన్నాడు, సరే సరే నేను వెళ్తాను అని. ఓన్లీ లెట్ మీ హ్యావ్ రెస్ట్ హియర్ అండర్ దిస్ ట్రీ. కాసేపు అయినా అట్లీస్ట్ రెస్ట్ తీసుకుంటాను, ఫుడ్ లేకపోయినా పర్లేదు, ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను ఈ చెట్టు కింద. ద సన్ ఈజ్ సో హాట్, బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది. ద తార్ హ్యాస్ మెల్టెడ్ ఆన్ ద రోడ్. సో రోడ్ మీద తార్ ఉంటుంది కదా, అదంతా కరిగిపోతూ ఉంది. నడుస్తూ ఉంటే మై ఫీట్ ఆర్ ఆల్రెడీ బ్లిస్టర్డ్, మొత్తం నా కాళ్ళన్నీ బొబ్బలు వచ్చేసినాయి. బ్లిస్టర్డ్ అంటే బాయిల్స్ ఆర్ బబుల్స్ ఆన్ ద స్కిన్ ఫ్రమ్ బర్న్స్ ఆర్ రబ్బింగ్. ఏదైనా కాలినప్పుడు బొబ్బలు వస్తాయి కదా, ఆ బాయిల్స్ అవన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ, నేను నడవలేకపోతున్నాను ఆ ఎండలో అని. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఫీట్ టు షో లార్జ్ పింక్ పీలింగ్ బ్లిస్టర్స్ ఆన్ ద సోల్స్ ఆఫ్ హిస్ బేర్ ఫీట్. సో ఇట్లా కాళ్ళు చాపించి చూపించినాడు అనమాట, పెద్ద పెద్దగా పింక్గా పీలింగ్ బ్లిస్టర్స్, మొత్తం ఉబ్బిపోయినటువంటి, అంటే తోళ్ళు వచ్చేసి ఉంటాయి కదా బయటకి, కొంచెం డ్యామేజ్ అయిపోయిందనమాట తన కాలు ఆ ఎండలో నడిచి కాళ్ళ వైపు చూపించినాడు. చెప్పులు లేవు, ఏం లేవు, బేర్ ఫీట్ అంటే వితౌట్ ఎనీ స్లిప్పర్స్ అనమాట, చెప్పులు లేకుండా ఉన్నటువంటి ఆ కాళ్ళు చూపించినాడు. మొత్తం అన్ని పింక్ కలర్లో పెద్ద పెద్దగా బొబ్బలు ఉన్నాయి తన కాళ్ళ మీద. ఐ సపోజ్ ఇట్ డజంట్ హ్యావ్ ద మనీ టు బై చెప్పల్స్, మృదు విస్పర్డ్ టు మీనా రవి. సో మృదు మెల్లగా చెప్పిందనమాట, కొంచెం విస్పరింగ్ అంటే బయటకు మాట్లాడుకోకుండా కొంచెం గొనిగినట్లు మెల్లగా చెప్పింది మీనాతో రవితో. అతని దగ్గర మేబీ డబ్బులు లేవేమో చెప్పులు కొనడానికి, చెప్పులు కూడా లేవని. హ్యావ్ యూ గాట్ అన్ ఓల్డ్ పేర్ ఇన్ ద హౌస్ సమ్వేర్, ఇంట్లో ఎక్కడైనా పాత చెప్పుల జత ఉందా, అతనికి ఇద్దాము అన్నట్లుగా మృదు మీనాకి రవికి చెప్పింది. ఐ డోంట్ నో సెడ్ రవి, ఏమో నాకు తెలియదు అన్నాడు రవి. మైన్ ఆర్ టూ స్మాల్ టు ఫిట్ హిస్ ఫీట్, నా చెప్పులు ఇద్దామంటే నాకు చాలా చిన్నవి అతనికి. ఆర్ ఐడ్ హ్యావ్ గివెన్ దెమ్ టు హిమ్, ఒకవేళ నావి సరిపోయినంటే నేను ఇచ్చేటోని, నావి సరిపోవు, నావి చాలా చిన్నవి అవుతాయి అన్నాడు. అండ్ హిస్ ఫీట్ వర్ లార్జర్ దాన్ మృదూస్ అండ్ మీనాస్. సో ఆ బెగ్గర్ యొక్క ఫీట్ వీళ్ళందరికంటే పెద్దవి, ఎందుకంటే అతను పెద్ద అయినా కదా, వీళ్ళంతా చిన్నపిల్లలు, సో వీళ్ళ ఎవరివి అతనికి సరిపోవు. ద బెగ్గర్ వాస్ షేకింగ్ అవుట్ హిజ్ అప్పర్ క్లాత్ అండ్ టైటనింగ్ హిజ్ ధోతి. సో లేచి తన క్లాత్ ఉంది కదా కింద పరిచినాడు, దాన్ని తీసుకొని దులుపుకుంటా ఉన్నాడు దుమ్ముని, అండ్ తన పంచని గట్టిగా కట్టుకుంటా ఉన్నాడు అనమాట. టైటనింగ్ అంటే లూజ్ అయి ఉంటుంది కదా, సో గట్టిగా కట్టుకుంటా ఉన్నాడు. హీ రైజ్డ్ హిజ్ ఐస్ అండ్ లుక్డ్ ఫియర్ఫుల్ అట్ ద రోడ్. సో లేచి తన కళ్ళు పెద్దవి చేసి చూసినాడు, రైజ్ చేసి, అంటే భయంగా చూసినాడు రోడ్డు వైపు. గ్లీమింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ హీట్, ఆ మధ్యాహ్నం హీట్లో మెరుస్తా కనిపిస్తూ ఉంది ఆ రోడ్డు. వెళ్తే తన పాదాలు మళ్ళీ కాలిపోతాయి అన్నమాట ఎండలో. హీ నీడ్ సంథింగ్ ఆన్ హిస్ ఫీట్, మీనా సెడ్, హర్ బిగ్ ఐస్ ఫీలింగ్ ఇట్స్ నాట్ ఫెయిర్. మీనా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. సో మీనా చెప్పింది, ఖచ్చితంగా తన కాళ్ళకి ఏ ఓటు వేసుకోవాలి ఇప్పుడు చెప్పులు. ఇట్స్ నాట్ ఫెయిర్, అసలు ఇది మంచి పద్ధతి కాదు, అంటే చాలా దారుణం ఇది, చెప్పులు లేకుండా వెళ్ళడం. ఏదో ఒకటి అతని కాళ్ళకు ఉండాలో, మనం ఏదో ఒకటి చేయాలనింది. ఏడుస్తూ ఉంది మీనా, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. ఐస్ ఫీలింగ్ అంటే ఐస్ ఫిల్లింగ్ విత్ టియర్స్ అనమాట, మొత్తం కళ్ళన్నీ నిండిపోయినాయి కన్నీళ్ళతో. ష్ సెడ్ రవి అన్నాడు, ఉష్ అని, అంటే సైలెంట్గా ఉండండి. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్, నేను ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నా దాని గురించి. బ్లబ్బరింగ్ మెల్లగా చెప్తా ఉన్నాడు అన్నమాట, నేను ఆల్రెడీ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని. ఇట్స్ నాట్ ఫేర్ ఈజ్ ఇన్ గోయింగ్ టు హెల్ప్. మనం ఇక్కడుండి ఇట్స్ నాట్ ఫేర్ అంటే అదేం ఉపయోగం లేదు దాంతో, అంటే మనం జస్ట్ జాలి చూపిస్తే ఉపయోగం ఏం లేదు, ఏదో ఒకటి చేయాలి మనం. ఇన్ 2 minutes హిల్ బి ఫ్రైయింగ్ హిస్ ఫీట్ ఆన్ దట్ రోడ్. 2 నిమిషాల్లో తను పోతాడు, తన పాదాలన్నీ మళ్ళీ ఫ్రై అయిపోతాయి, అంటే మొత్తం కాలిపోతాయి రోడ్ మీద. వాట్ ఈ నీడ్స్ ఇస్ అ పెయిర్ ఆఫ్ చెప్పల్స్. సో అతనికి కావాల్సింది ఏంది ఇప్పుడు, మనం జాలి చూపించడం కాదు, చెప్పులు కావాలి.
సో వే డు వి గెట్ దెమ్, ఎక్కడ దొరుకుతాయి మనకు ఆ చెప్పులు? కమ్ లెట్స్ సెర్చ్ ద హౌస్, సో మనం రండి మనం ఇల్లంతా ఎదుగుదాం అన్నాడు. హీ పుష్డ్ మృదు అండ్ మీనా ఇన్ టు ద హౌస్, సో అందరినీ తోసినాడు అనమాట లోపలికి, వెళ్ళి వెతకండి అని. మృదుని మీనాని అందరినీ పంపించేసినాడు. జస్ట్ యాజ్ షీ స్టెప్డ్ ఇన్ టు ద వరండా, మృదుస్ ఐస్ ఫెల్ ఆన్ ద ఆడ్ లుకింగ్ చెప్పల్స్ షీ హ్యాడ్ నోటీస్డ్ వెన్ షీ అరైవ్డ్. సో వరండాలోకి వచ్చింది మృదు. రాగానే స్టార్టింగ్లో తను ఆ ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు వదిలింది కదా, ఓ బ్లాక్ చెప్పల్స్ అని చెప్పినాం, డస్ట్తో ఉన్నాయి అంతా బ్రౌన్ చెప్పల్స్, అవి కనిపించినాయి ఆ అమ్మాయికి. రవి, షీ విస్పర్డ్ టు హిమ్, పిలిచింది, రవి ఇక్కడికి రా అని. హూజ్ ఆర్ దోస్, ఎవరు ఆ చెప్పులు అని అడిగింది. రవి టర్న్డ్ అండ్ గ్లాన్స్డ్ అట్ ద షాబీ లుకింగ్ బట్ స్టర్డీ ఓల్డ్ స్లిప్పర్స్. సో రవి వచ్చి చూసినాడు దానివైపు. షాబీ లుకింగ్ అంటే మొత్తం పాత చెప్పులు, చాలా ఓల్డ్ చెప్పులు అనమాట, చూడడానికి బాగానే ఉన్నాయి బట్ ఓల్డ్వి. చూసినాడు దానివైపు. హీ బీమ్డ్ అండ్ నాడెడ్, సో కొంచెం కళ్ళు వెలిగినాయి, ఇదేదో బాగుందని తల ఊపినాడు. దీస్ ఆర్ జస్ట్ ద రైట్ సైజ్ హీ సైడ్, ఇవి కరెక్ట్గా సరిపోతాయి అతనికి అని. పికింగ్ దెమ్ అప్, తీసుకుంటా అన్నాడు, ఇవైతే కరెక్ట్ సరిపోతాయి ఆ చెప్పులు అతనికి అని. మృదు అండ్ మీనా ఫాలోడ్ హిమ్ నర్వస్లీ బ్యాక్ ఇన్ టు ద గార్డెన్. సో మళ్ళీ వెనకాల కొంచెం నర్వస్గా, అంటే దొంగతనం చేసినారు కదా చెప్పులు అన్నట్లుగా నర్వస్గా పోయినారు ఏమవుతుందా అని గార్డెన్లోకి. హియర్ సెడ్ రవి టు ద బెగ్గర్, డ్రాపింగ్ ద స్లిప్పర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్. ఆ బెగ్గర్, ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా, తన దగ్గర ఇట్లా చెప్పులు పడేస్తూ, ఇదిగో ఇవి వేసుకో అన్నట్లు వేసినాడు. వేర్ దీస్ అండ్ డోంట్ కమ్ బ్యాక్, ఈ చెప్పులు వేసుకో, మళ్ళీ రావద్దు మా ఇంటికి, చెప్పులు వేసుకొని పో అన్నాడు. ద బెగ్గర్ స్టేర్డ్ అట్ ద స్లిప్పర్స్, హర్రీడ్లీ ఫ్లంగ్ హిస్ టవల్ ఓవర్ హిస్ షోల్డర్, పుష్డ్ హిస్ ఫీట్ ఇంటు దెమ్ అండ్ లెఫ్ట్ మటరింగ్ ఎ బ్లెస్సింగ్ టు ద చిల్డ్రన్. సో వెంటనే ఏం చేసినాడంటే తను ఆ టవల్ని ఇట్లా భుజం మీద వేసుకొని చెప్పులు వేసుకున్నాడు, వెంటనే వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మటరింగ్ ఏ బ్లెస్సింగ్ టు ద చిల్డ్రన్, ఆ పిల్లల్ని ఏదో దీవించుకుంటూ బ్లెస్సింగ్స్ ఇస్తూ, అంటే ఎందుకంటే హెల్ప్ చేసినారు కదా తనకి, సో వాళ్ళని బ్లెస్ చేస్తూ అతను వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. ఇన్ ఏ మినిట్ హీ హ్యాడ్ వ్యానిష్డ్ అరౌండ్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్, ఒక నిమిషంలోనే ఆ సందు దాటి వెళ్ళిపోయినాడు, ఆ కార్నర్లో ఇంకా కనిపించలే, వెళ్ళిపోయినాడు ఆ బెగ్గర్. ద మ్యూజిక్ మాస్టర్ కేమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ టుక్ an unappreciative look at the three of them sitting quietly under the tree playing marbles. సో ఆ మ్యూజిక్ మాస్టర్ క్లాస్ అయిపోయింది, రూమ్లో నుంచి బయటకు వచ్చినాడు. వచ్చి వీళ్ళ వైపు ఒక లుక్ ఇచ్చినాడు అనమాట. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు, గోళీలు ఆడుకుంటూ ఉన్నారు చెట్టు కింద. ఈ అమ్మాయి లల్లిలాగా మ్యూజిక్ నేర్చుకోలేదు కదా, వీళ్ళంతా అల్లరి పిల్లలు అన్నట్లుగా ఒక అన్అప్రిషియేటివ్ లుక్ అనమాట, ఏదో చూసినాడు ఒక లుక్. దెన్ ఈ సర్చ్డ్ ఫర్ హిస్ చెప్పల్స్ ఇన్ ద వరండా వేర్ యాడ్ పుట్ దెమ్, తను వదిలేసిన చెప్పల్స్ వైపు చూస్తూ ఉన్నాడు. అంటే అంతకుముందు ఇంట్లోకి వచ్చినప్పుడు వదిలింటాడు కదా చెప్పులు, వాటి వైపు చూస్తూ ఉన్నాడు. లల్లీ హీ కాల్డ్, పిలిచినాడు లల్లీ అని. ఆఫ్టర్ ఎ ఫ్యూ మూమెంట్స్ షీ హర్రీడ్ అప్ టు హిమ్, ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది వెంటనే లల్లీ. హ్యావ్ యూ సీన్ మై చెప్పల్స్ మై డియర్, ఐ రిమెంబర్ హ్యావింగ్ కెప్ దెమ్ హియర్, నా చెప్పులు చూసినావా మై డియర్, నేను ఇక్కడే వదిలినాను వచ్చినప్పుడు నాకు గుర్తుంది అన్నాడు. ఆ బెగ్గర్కి ఇచ్చినటువంటి చెప్పులు ఎవరివి, ఈయనవి మ్యూజిక్ మాస్టర్. రవి, మృదు అండ్ మీనా సైలెంట్లీ వాచ్డ్ లల్లీ అండ్ ద మ్యూజిక్ మాస్టర్ సెర్చ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరండా. సో రవి, మృదు, మీనా వీళ్ళు ముగ్గురు అంటే లల్లీ మ్యూజిక్ మాస్టర్ ఎదుగుతూ ఉన్నారు కదా చెప్పులు మొత్తం కార్నర్లో, ఆ వరండా అంతా సైలెంట్గా చూస్తూ ఉన్నారనమాట, ఏమీ తెలియనట్లుగా. హీ స్కర్రీడ్ అరౌండ్ లుకింగ్ ఓవర్ ద రైలింగ్ అండ్ క్రౌచింగ్ నియర్ ద ఫ్లవర్ పాట్స్ టు లుక్ బిట్వీన్ దెమ్. సో అతనేమో ఫాస్ట్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఈ ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, పూల కుండీలు, వాటి వైపు మొత్తం అంతా చూస్తూ ఉన్నాడు అనమాట, ఎక్కడెక్కడ పూల కుండీలు మధ్యలో ఉన్నాయా అని. బ్రాండ్ న్యూ దేవర్, చాలా కొత్త చెప్పులు అవి, కొత్త బ్రాండ్వి, బ్రాండ్ న్యూ. ఐ వెంట్ ఆల్ ద వే టు మౌంట్ రోడ్ టు బై దెమ్, నేను ఇక్కడ నుంచి మౌంట్ రోడ్లో పోయి కొనుక్కొని వచ్చిన. మౌంట్ రోడ్ అనేది ఒక ప్లేస్ అనమాట చెన్నైలో, నేను ఆ మౌంట్ రోడ్డుకు పోయి తీసుకొని వచ్చినాను చెప్పులు, చాలా కొత్త చెప్పులు అవి. హీ వెంట్ ఆన్ సైయింగ్, చెప్తా ఉన్నాడు ఇంకా. దే కాస్ట్ ఏ హోల్ మంత్స్ ఫీజ్, డూ యూ నో, ఒక నెల రోజులు ఫీజు తెలుసా అంటే అంత కాస్ట్లీ, నీకు తెలుసా అవి అంటా ఉన్నాడు. ఆ చెప్పులు ఎట్లాంటివి అని చెప్పినాం, తన ఫింగర్ ప్రింట్స్ అన్నీ దాని మీద ఉన్నాయి, ఓల్డ్ షాబీ డస్టీ చెప్పల్స్ కదా, బట్ ఇతనేమంటున్నాడు కొత్త మౌంట్ రోడ్లో కొనుక్కొని వచ్చిన, చాలా కాస్ట్లీ, ఒక నెల ఫీజు తెలుసా దాన్ని నా అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. సూన్ లల్లీ వెంట్ ఇన్ టు టెల్ హర్ మదర్. సో లల్లీ ఏం చేసిందంటే వెతికి కనిపించలేదు, లోపలికి వెళ్ళి వాళ్ళ మదర్తో చెప్తా ఉంది. రుక్మణి అపియర్డ్ లుకింగ్ హెరాస్డ్ విత్ పాతి ఫాలోయింగ్ హర్. సో రుక్మణి వచ్చింది చిరాగ్గా, ఇప్పుడేం జరిగింది అంటే ఇప్పుడే పోవాలన్నా చెప్పులు అన్నట్లుగా. తన వెనకాల గ్రాండ్ మదర్ కూడా వచ్చింది. వేర్ కుడ్ దే బీ, ఎక్కడికి పోయింటాయి అవి, ఇట్స్ రియలీ క్వైట్ అప్సెటింగ్ టు థింక్ సమ్వన్ మైట్ హ్యావ్ స్టోలెన్ దెమ్, ఈ చెప్పులను కొట్టేసినారా అంటే అనుకోవడమే అప్సెటింగ్గా ఉంది అని. సో మెనీ వెండార్స్ కమ్ టు ద డోర్ వరీడ్ పాతి, ఈమె ముస్లామా చెప్తా ఉందనమాట గ్రాండ్ మదర్.
ఈ అమ్ముకునేటోళ్ళు వస్తూ ఉంటారు కదా ఇంట్లో కాటికి, వాళ్ళు వచ్చి ఎవరు లేని టైంలో చెప్పుల్ని తీసుకొని పోతూ ఉంటారు అని ఆమె ఏదో చెప్తా ఉందన్నమాట. రుక్మణి కాట్ సైట్ ఆఫ్ రవి, మృదు అండ్ మీనా సిట్టింగ్ అంటర్ ది ట్రీ. రుక్మణి చూసింది, వీళ్ళు ముగ్గురు చెట్టు కింద కూర్చున్నారు కదా, రవి, మృదు, మీనా, వాళ్ళ వైపు చూసి హ్యావ్ యూ చిల్డ్రన్ షీ బిగాన్ అండ్ దెన్ సీయింగ్ దే వర్ క్యూరియస్లీ క్వైట్ వెంట్ ఆన్ మోర్ స్లోలీ సీన్ ఎనీవన్ లర్కింగ్ అరౌండ్ ద వరండా. అడిగిందనమాట, మీరు ఎవరైనా వరండాలో తిరుగుతూ ఉంటే చూసినారా మీరు అని. ఏ షార్ప్ వీ షేప్డ్ లైన్ హ్యాడ్ ఫార్మ్డ్ బిట్వీన్ హర్ ఐబ్రోస్. సో వీ షేప్డ్ అంటే కొంచెం అనుమానంగా చూసిందనమాట వీళ్ళ వైపు. అనదర్ స్ట్రైట్ టైటర్ వన్ అపియర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ యూజువలీ సాఫ్ట్ ప్లెజెంట్ మౌత్. రుక్మణి వాజ్ యాంగ్రీ. సో చాలా కోపంగా ఉంది రుక్మణి. థాట్ మృదు విత్ ఏ షివర్. మృదు అనుకుందనమాట రుక్మణికి చాలా కోపం వచ్చినట్టుంది అని తన ఆంటీకి. షీ వుడెంట్ బీ సో అప్సెట్ ఇఫ్ షీ న్యూ అబౌట్ ద పూర్ బెగ్గర్ విత్ సోర్స్ ఆన్ హిస్ ఫీట్. షీ ట్రై టు టెల్ హర్ సెల్ఫ్. సో ఏమనుకోదులే, మనమేం తప్పేం చేయలేదు కదా, అంటే మనం హెల్ప్ చేసినాం కదా వేరే వ్యక్తికి, ఆ బెగ్గర్ యొక్క పాదాల మీద ఉన్నటువంటి ఆ బ్లిస్టర్స్ని కనుక చూపిస్తే ఆ ఫీట్ మీద తను కూడా ఏమనుకోదులే అని మనసులో అనుకునింది ఈ అమ్మాయి. టేకింగ్ ఏ డీప్ బ్రెత్ షీ క్రైడ్, రుక్మణి దెర్ వాజ్ ఎ బెగ్గర్ హియర్, పూర్ థింగ్ హీ హ్యాడ్ సచ్ బాయిల్స్ ఆన్ హిస్ ఫీట్. సో ఇంకా మృదు చెప్పేసిందనమాట, రుక్మణి ఇంతకుముందు బెగ్గర్ వచ్చినాడు కదా పాపం, తన కాళ్ళ మీద బొబ్బలన్నీ ఉన్నాయి అని. సో సెడ్ రుక్మణి గ్రిమ్లీ టర్నింగ్ టు రవి. సో కోపంగా చూసి అయితే అంజీ రవి వైపు తిరిగింది. యూ గేవ్ ద మ్యూజిక్ మాస్టర్స్ చెప్పల్స్ టు దట్ ఓల్డ్ బెగ్గర్ హూ టర్న్స్ అప్ హియర్. సో అయితే ఆ మ్యూజిక్ మాస్టర్ చెప్పులు ఆ ఓల్డ్ బెగ్గర్కి ఇచ్చినారా మీరు అని సీరియస్గా అనిందనమాట. చిల్డ్రన్ దీస్ డేస్ గ్రోన్ పాతి. ఇంకా ముసలామె చెప్తా ఉంది, గ్రాండ్ మదర్, ఈ కాలం పిల్లలు ఉన్నారే అని ఏదో తిడతా ఉంది. అమ్మ, డిడెంట్ యూ టెల్ మీ అబౌట్ కర్ణ హూ గేవ్ అవే ఎవ్రీథింగ్ హీ హ్యాడ్, ఈవెన్ హిస్ గోల్డ్ ఇయర్ రింగ్స్, హీ వాజ్ సో కైండ్ అండ్ జనరస్. అమ్మ నువ్వు చెప్పినావు కదా కర్ణుని గురించి చెప్పినావు కదా, తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసినాడు, ఆఖరికి తన గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా, ఈ కర్ణుని కవచ కుండలాలు అంటాం కదా, గోల్డ్ ఇయర్ రింగ్స్, వాటిని కూడా ఇచ్చేసినాడు అని చెప్పినావు కదా, ఎంత మంచోడు, ఎంత జనరస్ పర్సన్ అతను అని. సిల్లీ స్నాప్డ్ రుక్మణి, ఇది బాగుంది అని. కర్ణ డిడెంట్ గివ్ అవే అదర్ పీపుల్స్ థింగ్స్. కర్ణుడు వేరే వాళ్ళ వస్తువులు ఇవ్వలే, హీ ఓన్లీ గేవ్ అవే హిజ్ ఓన్. తన వస్తువులు ఇచ్చినాడు, మీరేం చేసినారు, వేరే వాళ్ళ వస్తువులు ఇచ్చినారు అని. బట్ మై చెప్పల్స్ వుడెంట్ హ్యావ్ ఫిటెడ్ ద బెగ్గర్స్ ఫీట్, రవి రష్డ్ బ్రాష్లీ ఆన్. రవి చెప్తా ఉన్నాడు, కానీ నా చెప్పులు సరిపోవు కదా నా విద్దామంటే అని. అండ్ అమ్మ, ఇఫ్ దే డిడ్ ఫిట్ వుడ్ యూ రియలీ నాట్ హ్యావ్ మైండెడ్. ఒకవేళ నా చెప్పులు సరిపోయిందంటే నేను అవి అతనికి ఇచ్చినాను అనుకో, నువ్వేం అనుకునేదానివి కదా అని అడిగినాడు. రవి సెడ్ రుక్మణి వెరీ యాంగ్రీనో. రుక్మణికి చాలా కోపం వచ్చింది. రవి అని సీరియస్గా అనింది. గో ఇన్ సైడ్ దిస్ మినిట్. వెంటనే ఇంకా పో ఇంట్లోకి పో అనింది. షీ హరీడ్ ఇండోర్స్ అండ్ బ్రాట్ అవుట్ గోపు మామాస్ హార్డ్లీ ఓన్ న్యూ చెప్పల్స్. సో మ్యూజిక్ మాస్టర్కి ఏవో చెప్పులు ఇవ్వాలి కదా, ఇంట్లోకి పోయి ఈ గోపు మామ అంటే తన భర్త అనమాట, ఎప్పుడో 2-3 సార్లు వేసుకొని ఉన్నటువంటి చెప్పులు, కొత్త చెప్పులు తీసుకొని వచ్చి ఇచ్చింది. దీస్ షుడ్ ఫిట్ యూ, ఇవి నీకు సరిపోతాయి సార్, ప్లీజ్ పుట్ దీస్ ఆన్. ఐఎమ్ సో సారీ, ఇవి వేసుకోండి సార్, ఐఎమ్ సో సారీ, మై సన్ హ్యాస్ బీన్ వెరీ నాటీ. మా పిల్లోడు చాలా అల్లరి పిల్లోడు, ఇట్లా చేసినాడు, ఏమనుకోద్దండి, ఇవి వేసుకోండి అని చెప్పి కొత్త చెప్పులు ఇచ్చిందనమాట. ఎప్పుడో కొన్నిసార్లు వేసుకున్నాడు వాళ్ళ నాన్న. ద మ్యూజిక్ మాస్టర్స్ ఐస్ లిట్ అప్. వెంటనే తన కళ్ళు వెలిగినాయి, ఎందుకంటే పాత డొక్కు చెప్పులు పోయి ఇప్పుడు కొత్త చెప్పులు వస్తున్నాయి కదా. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. హీ పుట్ దెమ్ ఆన్ ట్రయింగ్ నాట్ టు లుక్ టూ హ్యాపీ. సో చెప్పులు వేసుకున్నాడు, అంత హ్యాపీగా కనిపించకూడదు అన్నట్లు కలరింగ్ ఇస్తూ ఉన్నాడు. వెల్ ఐ సపోజ్ దీస్ విల్ హ్యావ్ టు డూ. సరే ఇంకేం చేస్తాం, ఓకే అని. దీస్ డేస్ చిల్డ్రన్ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. ఈ కాలం పిల్లలకి అసలు పెద్దలంటే గౌరవం లేదు. వాట్ టు డూ, ఏం చేయాలి మనం. ఏ హనుమాన్ ఇంకార్నేట్, వీళ్ళంతా హనుమంతుని రూపాలు అని. హనుమంతుని రూపం అంటే ఎవరు, కోతి, అన్ని కోతి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు అని. ఓన్లీ రామా క్యాన్ సేవ్ సచ్ ఎ నాటీ ఫెలో. ఇటువంటి ఈ అల్లరి పిల్లల్ని ఆ రాముడు మాత్రమే వచ్చి సేవ్ చేయాలా అన్నాడు. రుక్మణీస్ ఐస్ ఫ్లాష్డ్. షీ డిడెంట్ సీమ్ టు లైక్ రవి బీయింగ్ కాల్డ్ ఎ మంకీ. సో రుక్మణి కళ్ళు కొద్దిగా ఫ్లాష్డ్ అయినాయి, అంటే అతన్ని వాళ్ళ కొడుకుని కోతి అనింది కదా, సో అది ఎందుకో నచ్చలే. ఈవెన్ ఏ హోలీ మంకీ, అది కూడా హనుమాన్ అనింది, బట్ అయినా కూడా నచ్చలే ఎందుకో. షీ స్టూడ్ స్టిఫ్ అండ్ స్ట్రైట్ బై ద ఫ్రంట్ డోర్. సో వచ్చి నిలబడింది అనమాట ఫ్రంట్ డోర్ దగ్గర. ఇట్ వాస్ క్లియర్ షీ వాంటెడ్ హిమ్ టు లీవ్ క్విక్లీ. సో డోర్ దగ్గరకు వచ్చి నిలబడినారంటే ఏంటని అర్థం, ఇంకా నువ్వు బయటికి పో అని మ్యూజిక్ మాస్టర్ని పంపించేసింది అక్కడ నుంచి. వెన్ హీ హ్యాడ్ క్లాటెడ్ ఆఫ్ ఇన్ హిస్ న్యూ చెప్పల్స్ షీ సెడ్,
అంటే తను ఇంకా చెప్పులు వేసుకొని బయటికి పోగానే తను చెప్పిందనమాట, మృదు కమ్ ఇన్ అండ్ హ్యావ్ సమ్ టిఫిన్, వచ్చి టిఫిన్ తిను అని చెప్పి మృదుని పిలిచింది. ఆనెస్ట్లీ హౌ డూ యూ చిల్డ్రన్ థింక్ ఆఫ్ సచ్ థింగ్స్? నిజం చెప్పండి, ఎందుకు వస్తాయి మీకు అట్లా ఆలోచనలు? థ్యాంక్ గాడ్ యువర్ గోపు మామ డజన్ వేర్ ఇస్ చెప్పల్స్ టు వర్క్. ఇంకా మంచి పని అయింది, మీ గోపు మామ అంటే తన భర్త ఆఫీస్కి చెప్పులు వేసుకొని పోడు, సో ఇక్కడనే ఉన్నాయి. లేకుంటే మనం ఏం చేసేటోళ్ళం ఇప్పుడు చెప్పులు లేకపోతే తనకి ఇవ్వడానికి అని. యాజ్ షీ వాక్ టువర్డ్స్ ద కిచెన్ విత్ మృదు అండ్ మీనా, షీ సడన్లీ బిగాన్ టు లాఫ్. సో అట్లా రుక్మణి లోపలికి వెళ్తూ మృదుతో మీనాతో పాటుగా కిచెన్లోకి వెళ్ళింది. ఎందుకో సడన్గా నవ్విందనమాట. బట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సచ్ ఎ హర్రీ టు త్రో ఆఫ్ హిస్ షూస్ అండ్ సాక్స్ అండ్ గెట్ ఇన్ టు హిస్ చెప్పల్స్ యాజ్ సూన్ యాజ్ హీ కమ్స్ హోమ్. సో కానీ వస్తాడు కదా తన భర్త, ఆఫీస్కి పోయినటువంటి వాళ్ళ గోపు మామ, మృదు వాళ్ళ మామ వచ్చిన తర్వాత వెంటనే షూస్ తీసేసి చెప్పులు వేసుకుంటాడనమాట. సో ఏం చెప్పాలి మనం ఇప్పుడు? తన భర్త వచ్చిన తర్వాత ఏమనాలి, చెప్పులు ఎక్కడికి పోయినాయని? వాట్స్ యువర్ మామ గోయింగ్ టు సే దిస్ ఈవినింగ్ వెన్ ఐ టెల్ హిమ్ ఐ గేవ్ హిస్ చెప్పల్స్ టు ద మ్యూజిక్ మాస్టర్? సో నేను లేదు మ్యూజిక్ మాస్టర్కి ఇచ్చినా అంటే ఏమనుకుంటాడు, నాతో ఏం చెప్తాడు అని ఆమె ఆలోచిస్తూ ఉందన్నమాట, వాళ్ళ మామకి ఏం చెప్పాలని. బాగుంది కదా లెసన్. ఆ పిల్లలు అనమాట, అంటే వాళ్ళ యొక్క దయాగుణం, ఒక బెగ్గర్ తన దీన పరిస్థితిని చూసి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేసినారు అనేది ఆ చిన్న పిల్లల యొక్క క్యారెక్టర్ గురించి చెప్తుంది ఈ లెసన్లో. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.